బాగుంది, చాలా బాగుంది. అభినందించు, ముందు అభినందించడం అనే క్వాలిటీ డెవలప్ చేసుకో. ఏదైనా సరే, ఏ విషయమైనా కావచ్చు. మరి ఇంట్లో అమ్మ వంట వండింది, అమ్మ బాగుందని చెప్పు. హంసధ్వని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన హంసధ్వని కార్యక్రమంలో మనం ప్రతి వీడియోలోనూ వ్యక్తిత్వ వికాస నిర్మాణం గురించి ఎన్నో అంశాలు మాట్లాడుకుంటున్నాము. అవన్నీ నిత్య జీవితంలో అందరికీ ఉపయుక్తంగా ఉంటాయి. వాళ్ళు సాధించే విజయాలకు మార్గదర్శకంగా అవుతాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. మీరు నేను చెప్పినవి విని ఊరుకోకుండా ఆచరణలో తీసుకురావడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా విజయం మీ సొంతం అవుతుంది. ఇంకా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ వీడియోలు ఏ రోజు పెట్టేది ఆ రోజు కాకుండా ముందు వీడియోలు కూడా చూస్తూ ఉండండి. అవన్నీ కూడా మీకు రిఫరెన్స్గా ఉపయోగపడతాయి. మీ సమస్యలకు డిఫరెంట్గా ఏదో ఒక వీడియో మీకు పరిష్కారం చూపుతుందని మటుకు నేను చెప్పగలను. అయితే ఇవి నిన్ను నువ్వు మలుచుకోవడానికి చెప్పేవి. మనిషి వాడు ఒక సంపూర్ణ మనిషిగా తయారవడానికి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఎన్నో విషయాల్లో వాడు సాధన చేయాలి. ఇప్పుడు మామూలుగా ఒక మనిషి జన్మ ఎత్తితే వాడు మనిషి అంతే. ఆ మనిషి సంపూర్ణత్వం సంపాదించుకోవాలంటే మటుకు వాడు ప్రతిరోజు వాడికి నగిషీలు పెట్టుకోవాలి. ఒక శిల్పాన్ని మనం చెక్కితే శిల్పం అవుతుంది. అలాగే మనిషి తన వ్యక్తిత్వాన్ని వాడే చెక్కుకోవాలి, వాడే నిర్మించుకోవాలి. సరే, విషయానికి వెళ్తే ఇవాళ ఒక మంచి మాట, వీలైతే అభినందించు. అంటే మనకి తెలియట్లేదు చాలా విషయంలో. అభినందించడం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అన్నీ ఉన్నాయి, అన్ని బాగానే ఉంటాయి, కానీ ఏ చిన్నదైనా పెద్దైనా ఎదురు వ్యక్తి ఏదైనా సాధించినా, వాడు ఏదైనా గొప్పగా ఫీల్ అయినా మనం అభినందించాలి. కుదిరితే కప్పు కాఫీ మన మాట ఏదో చెప్పినట్టుగా రచయిత. ఇక నేను చెప్పేది, వీలైతే అభినందించు, లేదా నోరు మూసి కూర్చో, మాట్లాడకుండా కూర్చో. అభినందించకుండా విమర్శించి క్రిటిసైజ్ చేసి వాళ్ళు ఉన్న జీని చంపేయద్దు. చిన్న పిల్లాడు పాకుతూ కూడా వాళ్ళ అమ్మ నాన్న చూసి వాడిని అభినందిస్తాడని ఎదురువైపు చూస్తూ ఉంటాడు. అంటే ఈ అభినందించడం అనే విషయం ఎదురు వ్యక్తిలో చాలా ప్రోత్సాహాన్ని అన్నమాట. ఎంత ప్రోత్సాహం అంటే వాడు ఎంత ఆఖరికి భగవంతుడు ఆంజనేయ స్వామి కూడా గొప్పవాడని అభినందిస్తేనే పెద్దవాడు ఎగిరాడు, గొప్పవాడు ఎగురగలవని అని చెప్తేనే జామవంతుడు ఎగిరాడు. సుందరాకాండ చూస్తే కనుక అభినందించాను. చిన్నది ఏదో బొమ్మ వేస్తాడు వాడు, చిన్న పిల్లాడు. అభినందించి నీ మొక్కల్లో ఉంది ఇదేంటని. ఈ క్రిటిసైజం ఏంటంటే వాటిని నిరాశపరిచి చాలా మంది చాలా గొప్పవాళ్ళుగా అవ్వకపోవడానికి ఎదురు వ్యక్తుల యొక్క విమర్శలే కారణం. చాలా గొప్ప విషయం. బట్టి మనం గమనిస్తే మనం ఇచ్చే ఒక చిన్న ప్రోత్సాహం, చిన్న మాట ఎదురు వ్యక్తిని ఎంత గొప్పగా చేస్తాయి. ఇప్పటిదాకా మనం గొప్పవాళ్ళు అని సెలబ్రిటీలుగా కొనియాడుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న ప్రోత్సాహాలే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వు గొప్పవాడు అని ఒక వాళ్ళు నాటాలి. మనం అభినందించాలి. ఏ పని చేసినా అభినందించాలి. చిన్నగా పాట పడితే ఇంకొంచెం ఎప్పుడైనా విన్నావా, నేను గొప్ప ఎప్పుడైనా అర్థంగా చూసుకున్నావా, ఇవి మనం మాట్లాడే మాటలు. బాగుంది, ఇంకా ప్రాక్టీస్ చేయని అభినందించగా. ఎందుకు నీ దగ్గర ఆ క్వాలిటీ మిస్ అవుతున్నావు? సో ఎదురు వ్యక్తి నీ వ్యక్తిత్వ నిర్మాణంలో నీకు ఉపయోగపడుతున్న మాట ఎదురు వ్యక్తి నిర్మాణం కూడా ఉపయోగపడుతుంది. వాడిని తయారు చేస్తున్న తెలియకుండా ఒక చిన్న ప్రోత్సాహం, చిన్న అభినందన వాడి ఒక చాలా గొప్పవాడిగా, చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. మనం పెద్దగా ఏం చేసేక్కర్లేదు. వాడికి ఏమి మన స్పాన్సర్షిప్స్ అవన్నీ ఏమి ఇచ్చేక్కర్లేదు. ఇదే నీ గొప్పతనం అని చిన్నగా అభినందించు. నీకేం పోయేదేం లేగా. నీకు వాడేమి ఒక సింగర్ ఉన్నాడు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంత సింగర్తో నువ్వు కంపేర్ చేయక్కర్లేగా. వాడేదో పాడి బాగుందా అని అని చెప్పుకో. బాగుంది, చాలా బాగుంది. అభినందించు, ముందు అభినందించడం అనే క్వాలిటీ డెవలప్ చేసుకో. ఏదైనా సరే, ఏ విషయమైనా కావచ్చు. మరి ఇంట్లో అమ్మ వంట ఉండేది, అమ్మ బాగుందని చెప్పు. అభినందించాడు ఎంత ఆనందపడుతుంది. నీ అభినందన ఎదురువాడి ఆనందానికి కారణమవుతుంది. సత్యాన్ని నువ్వు విస్మరించకు. వీలైతే అభినందించు. నీకు అంత బుద్ధి, అంత సంస్కారం, అంత ఎదురు లేదనుకున్నావు, నోరు మూసుకుని మాట్లాడుకుని కూర్చో. క్రిటిసిజం చేసి వాడి వెనక్కి లాగేకు. మీరు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. అందరినీ అభినందించండి. అది మంచి క్వాలిటీ మీరు డెవలప్ చేసుకోండి. ఓకే, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఈ వ్యక్తిత్వ వికాస నిర్మాణ సూత్రాలు విని ఊరుకోవద్దు. అలాగే ఏదో ఫార్మాలిటీగా ఆన్ చేసి ఆపేయకండి. సాయంత్రం వీడియో మొత్తం చూడండి. అందులో మీకు కావాల్సిన పాయింట్ ఎక్కడో ఒకటి ఉంటుంది, ఏదో స్టేజ్లో ఉంటుంది. వినండి, ఆనందించండి, ఆచరించండి. మీ పరమహంస. థ్యాంక్ యూ. మళ్ళీ మీ ముందుకు వస్తాను.